కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 120 కోట్ల రూపాయలను బంగ్లాదేశ్ కెందుకు కేటాయించినట్లు, అక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం హిందువులను చంపేస్తున్న మోదీ ప్రభుత్వం నిధులను ఎందుకు ఇచ్చినట్లు, ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడడానికి భారత్ ఎందుకు సహాయపడింది, దీనివల్ల మన దేశానికి వచ్చే లాభం ఏంటి చూద్దాం. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇతర దేశాలకు నిధులను కేటాయించింది. ఈ లిస్ట్ లో అగ్రభాగం నిధులను భూటాన్ పొందుతుంది. 2025-26 బడ్జెట్ లో ఆ దేశానికి 2150 కోట్లు కేటాయించింది. అక్కడి మౌలిక సదుపాయాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు తదితర రంగాల్లో భారత పెట్టుబడులు కొనసాగుతున్నాయి. మాల్దీవులకు ఆర్థిక సాయం 470 కోట్ల నుంచి 600 కోట్లకు పెరిగింది. గతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఈ కేటాయింపులు జరిగాయి. ఆఫ్ఘాన్కు ఈసారి సాయాన్ని రెట్టింపు చేసింది కేంద్రం. గత ఏడాది 50 కోట్లు కేటాయించగా ఈసారి అది 100 కోట్లకు పెరిగింది. మయన్మార్కు సాయం ఈసారి తగ్గింది. గత ఏడాది 400 కోట్లు కేటాయించగా ఈసారి 350 కోట్లకు సాయం తగ్గించింది కేంద్రం. ఆఫ్రికా దేశాలకు సాయం 225 కోట్లకు పెరిగింది. మంగోలియాకు అత్యల్పంగా 5 కోట్లు కేటాయించింది. ఇక నేపాల్కు 700 కోట్లు, శ్రీలంకకు 300 కోట్లు కేటాయించారు. అయితే ఈ కేటాయింపులు ప్రతి ఏటా యథావిధిగానే ఉన్నా ఈసారి బంగ్లాదేశ్ కు చేసిన కేటాయింపులపై మాత్రం చర్చ జరుగుతోంది. ఈసారి బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు 120 కోట్లను కేటాయించారు. గత ఏడాది కూడా ఇదే మొత్తాన్ని కేటాయించగా ఈసారి కూడా ఈ మొత్తంలో మార్పు రాలేదు. ఇక్కడే చాలా మందికి కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మోదీ ప్రభుత్వం ఈ నిధులను కట్ చేయవచ్చు కదా అనే సందేహాలు వస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులేమీ బాగోలేవు. ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని డీప్ స్టేట్ తన కుట్రలతో గద్దె దింపింది. విద్యార్థి ఉద్యమం పేరిట పనిన ఈ కుట్రలతో షేక్ హసీనా దేశం విడిచి భారత్కు వచ్చింది. దీంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ విధులు నిర్వర్తిస్తున్నారు. అతని హయాంలో బంగ్లాదేశ్ లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఎక్కడికక్కడ హిందువులను చంపేసిన ఘటనలు జరిగాయి. వారి ఆస్తులను తగలబెట్టేశారు. వారిని సొంతిళ్ల నుంచే తరిమేశారు. అటువంటి పరిస్థితుల్లో హిందువులను కాపాడాల్సిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోకపోగా ఇస్లామిక్ మతోన్మాదులకే మద్దతిచ్చింది. దీంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోతున్నారు. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ పై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కావాలంటే ఆ దేశంపై యుద్ధం చేసైనా హిందువులను కాపాడాలని కోరుతున్నారు. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను మోదీ కూడా ఖండించారు. అయినా కూడా ఆ దేశానికి సహాయం చేసింది మోదీ ప్రభుత్వం. ఈ సహాయం వెనుక దౌత్యపరమైన సంబంధాలు దాగి ఉన్నాయంటారు నిపుణులు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. గొప్ప ఎకనమిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే బంగ్లాదేశ్ అధోగతి పాలైంది. దేశ వృద్ధి రేటు రోజురోజుకు క్షీణిస్తోంది. ఇది అన్ని రంగాల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకు అక్కడి వస్త్ర పరిశ్రమ ఎప్పటి నుంచో వెన్నెముకగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ జీడీపీలో దాదాపు 11% వస్త్ర పరిశ్రమ నుంచే ఉంది. ఇప్పుడు ఈ అల్లర్లు, ఆందోళన నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కూడా కుదుపులకు లోనవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ వ్యాపారానికి బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా ఉంది. అల్లర్లు, అశాంతి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దగ్గర నిధులు కూడా లేవు. ఫలితంగా విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ బకాయిల విలువ 7,200 కోట్లు. ఇందులో కొంతైనా కట్టాలని అదానీ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ బకాయిలను కట్టని నేపథ్యంలో పవర్ కట్ చేస్తామని హెచ్చరించింది. అయినా కూడా వినకపోవడంతో విద్యుత్ సరఫరాలో కోతలు విధించింది. దీనివల్ల టెక్స్టైల్స్ రంగం భారీగా దెబ్బతింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో విదేశాల నుంచి చాలా ఆర్డర్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇదే క్రమంలో చాలా వరకు వస్త్ర బ్రాండ్స్ ఆ దేశం విడిచి వాణిజ్యానికి అనువైన ప్రాంతం కోసం చూస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి భారత్ కే ప్రమాదకరంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ నష్టపోతే అది మన దేశానికి కూడా నష్టం కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. కేవలం ఇదొక్కటే కాదు, ఇది చైనాకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. అదేలేగో చూద్దాం. బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ పరిశ్రమకు ముడి సరుకును ఎగుమతి చేసే దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంటే రెండో స్థానంలో భారత్ ఉంది. చైనా నుంచి ఎక్కువగా మిషనరీ వంటివి ఎగుమతి అవుతుంటే భారత్ నుంచి కాటన్ ఎగుమతి అవుతుంది. గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ కు భారత్ $2.4 బిలియన్ ముడి సరుకును ఎగుమతి చేస్తుంది. దీనివల్ల మన దేశంలోని రైతులకు లాభం చేకూరుతుంది. ఇక్కడ పండిన పంటకు బంగ్లాదేశ్ లో మంచి ధర లభిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి టెక్స్టైల్స్ రంగం కుదేలైతే అది భారత్ కు నష్టం కలిగించడంతో పాటు చైనాకు లాభం చేకూరుతుంది. బంగ్లాదేశ్ లో టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఇంతగా వృద్ధి చెందడానికి అక్కడి చీప్ లేబర్ ప్రధాన కారణం. అక్కడ గనుక వస్త్ర పరిశ్రమ దెబ్బతింటే ఆ తర్వాత చీప్ లేబర్ లభించే చైనాకే లాభం చేకూరుతుంది. కొన్ని పరిశ్రమలు భారత్ కు వచ్చిన అగ్రభాగం చైనాకు తరలి వెళ్లే అవకాశం ఉందంటారు నిపుణులు. అందుకే అక్కడ వస్త్ర పరిశ్రమ దెబ్బతినకుండా ఉండాలంటే భారత సహాయం
తప్పనిసరి. దీంతో పాటు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైతే ఆ దేశమే దారికి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. బంగ్లాదేశ్ ఎంత కాదన్నా అదొక ఇస్లామిక్ కంట్రీ. ఆ దేశం భారత్ కంటే చైనాకే సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అందులోనూ చైనా డెట్ ట్రాప్ ను ఉపయోగించడంలో దిట్ట. ఈ ట్రాప్ లో కనుక బంగ్లాదేశ్ చిక్కుకుంటే భారత్ కే ఇబ్బందులు ఎదురవుతాయి. మన దేశంతో చాలా దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. పాకిస్తాన్, చైనాలతో మన దేశ సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత ఉంది. అక్కడ చీమ చిటుక్కుమన్నా పసిగట్టవచ్చు. ఇక భూటాన్, నేపాల్తో మన దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలింది బంగ్లాదేశ్, మయన్మార్ మాత్రమే. మయన్మార్ కు మన దేశానికి సరిహద్దు ప్రాంతం చాలా తక్కువ. ఆ దేశంలో అస్థిరత నెలకొన్నా మన దేశంపై దాని ప్రభావం కొద్ది వరకే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ విషయంలో అలా జరగదు. ఆ దేశానికి భారత్ మధ్య ఇప్పటి వరకు పటిష్టమైన సరిహద్దు కంచే లేదు. కేవలం పోరస్ బోర్డర్ మాత్రమే ఉంది. ఇరు దేశాల ప్రజలు సరిహద్దుల వద్ద రాకపోకలు జరుపుతుంటారు. అటువంటి సమయంలో బంగ్లాదేశ్ లో ఆర్థిక సంక్షోభం నెలకొంటే మన దేశంలో అక్రమ వలసదారులు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది మరింత ప్రమాదానికి దారితీస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు బాగోలేనందున సరిహద్దు వద్ద బంగ్లాదేశీలు మన దేశ సైన్యంతో గొడవలకు దిగుతున్నారు. తమను భారత్లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో అక్రమ వలసదారులు 2 కోట్లకు పైగా ఉన్నారు. వీరంతా ఇక్కడ ఆధార్ కార్డులను పొంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సుపారీ హత్యలు, ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. అటువంటి సమయంలో మన దేశంలో వలసలు మరింతగా పెరిగితే అది మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు వాస్తవమే. అవి ఖండనీయమే. కానీ వాటిని అడ్డుకోవడానికి దౌత్యపరంగా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. ఆ దేశంతో చర్చలు జరపడం, అమెరికా లాంటి దేశాలతో మాట్లాడి ఒత్తిడి చేయించడం వంటి దాడులు ఉన్నాయి. అంతే తప్ప ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అదే జరిగితే అక్కడ నుంచి వచ్చే వలసలతో భారత్కే నష్టం చేకూరుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు నిధులను తగ్గించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.